ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ టైం ల్యాప్స్ ఆర్ క్లాక్ కూడా కనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్ లో క్లాక్ కి ఏం సంబంధము అంటే, సపోజ్ ఒక్కొక్క మెడిసిన్ కొద్దిగా సేపు పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ అనెస్థీషియాలో ఇచ్చే మెడిసిన్ మనకు ఏదైనా ఇచ్చిన తర్వాత ఎంతసేపు పనిచేస్తుంది, ఎప్పుడు ఇచ్చాము అండ్ ఎప్పుడు దాని ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అని తెలుసుకోవడానికే మనకి ఈ టవర్ ఉంటుంది. సపోజ్ ఏదైనా మెడిసిన్ 5 నిమిషాలే పనిచేస్తుంది, 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి రిపీట్ డోస్ ఇస్తేనే మళ్ళీ మనకు అనెస్థీషియా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ అక్కడ మెడిసిన్ డోస్ ఇచ్చిన మరుక్షణం మనము ఇక్కడ క్లాక్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టైం ఎలాప్స్డ్ క్లాక్ అని ఉంది. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు టైమింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ ఇక్కడ మనకు టైం రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 5 మినిట్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు అక్కడ మనకు అనెస్థీషియా పరంగా 5 మినిట్స్ లో మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇచ్చుకుంటూ ఎవ్రీ 5 మినిట్స్ కి అట్లా మనం ఇచ్చుకుంటూ ఉంటాం. సో దానికే ఈ క్లాక్ అనేది ఉంటుంది. దాంతో పాటు మనకు కొన్ని సర్జరీస్ కి పేషెంట్ కి ఎక్కువ చలి అవ్వకూడదు, ఎక్కువ వేడి అవ్వకుండా చూసుకునేటట్టు టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉండేటట్లు మనకు ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మనకు ఈ క్యాబిన్ లో మనం చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్ పరంగా కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటి నార్మల్ రూమ్ కి ఆపరేషన్ థియేటర్ రూమ్ కన్స్ట్రక్షన్ కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే, ఆపరేషన్ థియేటర్ లో మనకి కన్స్ట్రక్షన్ లో భాగంగా మనకు లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ నార్మల్ రూమ్ లో అనుకుందామండి. నార్మల్ రూమ్ లో అన్ని అంతా క్లోజ్ అయ్యి ఉండి జస్ట్ మనం ఏసీలు పెట్టుకుంటే, సపోజ్ ఎవరికన్నా పేషెంట్ కి టీబీ ఉన్న పేషెంట్ కి దగ్గు వచ్చింది అనుకుందాం, లేదంటే ఏదన్నా చీముగడ్డ అట్లా ఏమన్నా ఆపరేషన్ థియేటర్ లో జరిగింది అనుకుందాం. సో టీబీ ఉన్న మనిషి దగ్గినా లేకుంటే చీముగడ్డ ఆర్ చీము పట్టిన కేసులు ఎక్కడన్నా ఆ రూమ్ లో జరిగినా మనకి దగ్గినప్పుడు గానీ ఆర్ ఆ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ చీము పగిలినప్పుడు గానీ ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా అదే రూమ్ లోనే ఉండిపోతుంది. అండ్ అదే రూమ్ లో ఉంటే సపోజ్ ఒక ఆపరేషన్ థియేటర్ లో 4-5 సర్జరీలు ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ సర్జరీలో ఏదైతే చీము చేశామో ఆ చీము ఆర్ ఆ క్రిములు ఉన్న ఆపరేషన్ థియేటర్ లో మళ్ళీ సెకండ్ పేషెంట్ థర్డ్ పేషెంట్ కి కనుక ఆపరేషన్ చేసుకున్నట్లయితే ఆ క్రిములు థర్డ్ కి ఫోర్త్ పేషెంట్ కి కూడా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అలాంటి అవకాశం అనేది లేకుండా మనకు ఉండే స్పెషల్ సిస్టమే లామినార్ ఎయిర్ ఫ్లో అంటాం.